ఒక్క ఉదాహరణతో మొదలు పెడతానండి. అంటే అందరికీ డాక్టర్ అనగానే ఆ, ఒక ఒక్క సార్ట్ ఆఫ్ నెగిటివ్ ఇంప్రెషన్ సొసైటీలో క్రియేట్ చేసి పెట్టేశారు. అందుకని స్పెషల్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్ అనగానే అది ఎవరో పద్యం రాశారు, నేను రాను తెల్లో ఈ సర్కారు దవాఖానకు అని చెప్పేసి. నేను వాస్తవం పరిస్థితి చెప్తానండి. ఆ, నేను కంపారిజన్ తోటే చెప్తాను. ఇప్పుడు నారాయణ చైతన్య వాళ్ళు ఉన్నారు, ఓ 10 లక్షల మంది స్టూడెంట్స్ని తీసుకుంటున్నారు. వాళ్ళు 10 లక్షల మంది స్టూడెంట్స్లో ఒక 200 ఐఐటి సీట్స్ రాగానే పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేస్తాడు, నాకు 200 ఐఐటి సీట్లు వచ్చినాయి అని. కానీ వాస్తవానికి ఏంటి, 99,800 మందికి సీట్ రాలేదు అని రాయాలి వాడు. అది రాయట్లే, నాకు 200 ఐఐటి సీట్లు వచ్చినాయని రాస్తున్నాడు. నువ్వు గొప్పవాడు ఎప్పుడవుతావు? నువ్వు ఈ 99,800 మందికి నువ్వు ఆక్యుపేషన్ ఇచ్చినప్పుడు, ఇది చేసినప్పుడు నువ్వు గొప్పవాడు అవుతావు తప్ప నీకు 200 సీట్లు ఇచ్చినప్పుడు నువ్వు గొప్పవాడు ఎందుకు అవుతావు? సో ద అదర్ వే రౌండ్ ఈజ్ ద రియాలిటీ అనమాట. గవర్నమెంట్ హాస్పిటల్లో 5 పేషెంట్స్ చనిపోగానేనో లేకపోతే 5 పేషెంట్స్కి సరిగా ట్రీట్మెంట్ జరగలేదనో పేపర్లో వస్తుంది తప్ప, గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి పోయి వెనక్కి తిరిగి వెళ్తున్న పేషెంట్స్ గురించి ఏ రోజు రాదు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ పైసా ఖర్చు లేకుండా గాంధీ ఆసుపత్రిలో జరిగింది అన్న విషయం ఏ పేపర్లోనూ రాదు. ఎవరు దాన్ని ఎంకరేజ్ చేయరు. వాస్తవం చూస్తే గాంధీ హాస్పిటల్లో సంవత్సరానికి జరుగుతున్న సర్జరీలు ఇట్స్ వరల్డ్ రికార్డ్ అండి. ఒక 70,000 సర్జరీలు దాకా అవుతున్నాయి. కాకతీయ మెడికల్ కాలేజీలో లేటెస్ట్ మొన్న కలెక్టర్ మీటింగ్లో నేను చూసిన నెంబర్ ఆఫ్ సర్జరీస్ సంవత్సరానికి జరుగుతున్నవి 50,000. కాకతీయ మెడికల్ కాలేజీలో ఈరోజు నేను అక్కడ ఉన్నాను కాబట్టి 17 ఏళ్ళు ఉస్మానియాలో చేశాక కాకతీయ మెడికల్ కాలేజ్కి వెళ్ళాను నేను. కాకతీయ మెడికల్ కాలేజ్లో పరిస్థితి ఏంటి అంటే 20 ఎనస్థీషియా పోస్ట్స్ ఉంటే మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్వి 2 పోస్టులు మాత్రమే కేవలం ఫిల్ అయి ఉన్నాయి. అంటే 2-3 అసిస్టెంట్స్ తోటి ఒక ఎనస్థెటిస్ట్ సూపరింటెండెంట్ హాస్పిటల్కి, మిగిలింది 2-3 అసిస్టెంట్స్ తోటి 45,000 సర్జరీలు సంవత్సరానికి నడిపిస్తున్నారు. అంటే ఎంత వర్క్ జరుగుతోంది అన్నది మనం చూడొచ్చు. అంటే మనకి రియాలిటీ క్లియర్గా తెలియట్లేదు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో ఏం పని జరగట్లేదు అని అనుకుంటున్నాం. ఇప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు ఈరోజు తిరుపతికి వచ్చిన భక్తుల సంఖ్య అని రాస్తారు, కానీ ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన రోగుల సంఖ్యను ఎందుకు రాయరు ఎక్కడన్నా? నిజంగానే ఇప్పుడు మీరు కంపేర్ చేసుకుంటే మొత్తం ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ యాడ్ చేసినా కూడా దానికి 10 రెట్లు ఎక్కువ జరుగుతుంది. ఇంకొకటి కూడా ఉంది. ఇప్పుడు మెటర్నిటీ హాస్పిటల్కే పోతే ఇక్కడ మెటర్నిటీ హాస్పిటల్కి రోజుకి సుమారు 150 నుంచి 300 డెలివరీలు జరుగుతాయి. ఆ డెలివరీలు చెయ్యలేక ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వచ్చిన పీజీలు కూడా ఫస్ట్ 15 డేస్లో వదిలేసేసి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎంట్రన్స్ రాసుకొని మళ్ళీ సీట్ కొట్టి గైనకాలజీ కాకుండా ఇంకోటి చేస్తాను కానీ ఇక్కడ ఉండలేను అని చెప్పేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఫెయింట్ అయిపోయిన పీజీలు ఉన్నారు. అంత హారబుల్ పరిస్థితి అక్కడ. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే అదర్ సైడ్ చూస్తున్న జనాలకి ప్రభుత్వం ప్రొజెక్ట్ చేస్తున్నది ఏంటి అంటే మీ వైద్యులు మీకు వైద్యం సరిగా చేయట్లేదు అంటే ఎప్పుడు కూడా బ్లేమ్ వాళ్ళ మీదకి వస్తుందేమో అని పొలిటికల్ సెక్టర్కి భయం కాబట్టి వాళ్ళు చేస్తున్న తప్పుని సులువుగా డాక్టర్స్ మీదకి నెట్టిపడేస్తారు. డాక్టర్స్ రూరల్ ఏరియాకి వెళ్ళట్లేదు, డాక్టర్స్ సర్జరీలు చేయట్లేదు, డాక్టర్స్ టైంకి రావట్లేదు. ఇప్పుడు అన్ని హాస్పిటల్స్లోనూ ఈరోజు మనకి ఈ పంచింగ్ మెషిన్స్ వచ్చేసినాయి, టైం అన్నీ చూస్తున్నారు కూడా. మరొక వాస్తవం ఏంటి అంటే మన లాస్ట్ 20 ఇయర్స్ డేటా యాక్చువల్గా మేము శ్రీనివాసన్ కానీ నేను కానీ కంటిన్యూస్గా ఆ స్టూడెంట్స్ లీడర్షిప్ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి గవర్నమెంట్ సర్వీస్లోనే చేరాము, దాంట్లోనే కంటిన్యూ అవుతూ వచ్చాము. అక్కడ చేరింది కూడా దేనికోసము అంటే వీ విల్ ప్రూవ్ దట్ దిస్ సెక్టర్ ఈజ్ నాట్ ఏం పని చేయట్లేదు అన్నది వాస్తవం కాదు, ఈ సెక్టర్ని మేము డెవలప్ చేసుకుంటాము, మేము ఇంప్రూవ్ చేసి చూపిస్తాము అని చెప్పి ప్రూవ్ చేస్తాము అని చెప్పి దాంట్లోకి దిగాము.
అట్లనే కొనసాగుతూ వస్తున్నాము. ఇప్పుడు ఈ 20 ఏళ్లలో గవర్నమెంట్ రిక్రూట్మెంట్ చేసింది 3 సార్లు 4 సార్లు. ఆ 3-4 రిక్రూట్మెంట్లలో కూడా మెడికల్ కాలేజీల వరకు చూసుకుంటే ఒక రౌండ్ రిక్రూట్మెంట్ అయితే నెక్స్ట్ రౌండ్ రిక్రూట్మెంట్ చేయడు. సగం మంది ఫిల్ అవ్వగానే ఆపేస్తాడు. బయటకి డాక్టర్లు రావట్లేదు. పిహెచ్సిస్లో కూడా రిక్రూట్మెంట్కి 200 పోస్టులకి రిక్రూట్మెంట్ జరిగితే 200 పోస్టులకి 1500 అప్లికేషన్స్, కనీసం 7 నుంచి 10 రెట్లు అప్లికేషన్స్ వస్తున్నాయి. గవర్నమెంట్ ఫస్ట్ రౌండ్ తర్వాత ఇట్స్ నాట్ రిక్రూటింగ్. ఇటు రిక్రూట్మెంట్ చేయట్లేదు. నేను స్టూడెంట్ కింద ఉన్నప్పుడు 93 నుంచి 99 టైంలో చూసిన ఫ్యాకల్టీ ఈరోజు 2018 తోటి పోల్చుకుంటే 2019తో పోల్చుకుంటే అందులో 70% ఫ్యాకల్టీ రిటైర్ అయిపోయారు. 10 నుంచి 20% ఫ్యాకల్టీ మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారు. ఓకే, రిక్రూట్మెంట్ అన్నది జరగలే. లాస్ట్ 10 ఇయర్స్లో దెర్ ఇస్ నో రిక్రూట్మెంట్. ఒకే ఒక్క రిక్రూట్మెంట్ జరిగింది, అది కూడా వెరీ నామినల్గా జరిగింది తెలంగాణ సైడ్. తెలంగాణ వచ్చాక తెలంగాణలో రిక్రూట్మెంటే జరగలేదు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో. చేయట్లేదు. అవన్నీ తప్పటం లేదు, పరిస్థితులు ఇప్పుడు అది దానికి కూడా చాలా ఇబ్బందులు ఉంటున్నాయి. కోర్టులో కేసులు ఉన్నాయి రిక్రూట్మెంట్ చేయమని. గొడవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు డాక్టర్లు రిక్రూట్మెంట్ చేయమని, కానీ రిక్రూట్మెంట్ మటుకు జరగట్లేదు. ప్రెషర్ అదే కదా, ఇప్పుడు ఆ ప్రెషర్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్తున్నాను. 4 మెడికల్ కాలేజీలు పెంచేశారు. అదే డాక్టర్లలో 20% మాత్రమే ఉన్నారు. ఒక్కో మెడికల్ కాలేజీలో 150 స్టూడెంట్స్ని 250 స్టూడెంట్స్కి పెంచేశారు. అదే టీచర్లు ఉన్నారు, అదే డాక్టర్లు ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది అంటే నిజామాబాద్ మెడికల్ కాలేజీ ప్రొఫెసరు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు, కాకతీయ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్. ఈయన ఇక్కడ ప్రొఫెసరే, అక్కడ ప్రొఫెసరే. ఈయన ఇక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటే, అక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటే. మొన్న ఓపెన్ చేసిన మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీకి ఎర్రగడ్డ ఆసుపత్రిలో పనిచేస్తున్న ప్రొఫెసర్ డాక్టర్ అశోక్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఆయన ఎర్రగడ్డలోనూ ప్రొఫెసరే, మహబూబ్ నగర్లోనూ ప్రొఫెసరే. ఆయన ఎర్రగడ్డలో ప్రొఫెసర్ కింద చూపించుకొని మెడికల్ కౌన్సిల్ దగ్గర సీట్లు తెచ్చుకున్నారు. ఆయన మహబూబ్ నగర్ దగ్గర డీన్ కింద ఉండి అక్కడ మెడికల్ కాలేజీని డెవలప్ చేయడానికి ఫ్యాకల్టీని తెచ్చుకుంటున్నాడు. ఉస్మానియాలో ఉన్న సగం కన్నా ఎక్కువ ఫ్యాకల్టీని ఈ మెడికల్ కాలేజ్, కొత్తగా ఓపెన్ చేసిన మెడికల్ కాలేజీల చుట్టూ తిప్పి వాళ్ళని అక్కడికి డెప్యూట్ చేసావు, ఇంకోటి చేసావు అక్కడ సీట్లు తెచ్చుకుంటున్నారు. అక్కడ ఇక్కడ పని చేయలేక, 2 చోట్ల చేయలేక రెఫ్యూజ్ చేసే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. రెఫ్యూజ్ చేయకుండా వెళ్ళిన వాళ్ళకి ఇటు ఫ్యామిలీ ఇక్కడ ఉండట్లేదు, అట్లా ఉండట్లేదు. ఫ్యామిలీ లైఫ్ అన్నది చాలా హారబుల్ పరిస్థితి ఉంటుంది. దిస్ ఈజ్ అబ్సల్యూట్ రియాలిటీ అండి. మీరు కాకతీయ మెడికల్ కాలేజీలో అనాటమీ ప్రొఫెసర్, హీ ఈజ్ దేర్ ఆల్సో ఇన్ మన ఏది ఇంకొక మెడికల్ కాలేజ్ ఎక్కడ, అదే ఈ మధ్య కొత్తగా ఓపెన్ చేసిన మెడికల్ కాలేజ్ గవర్నమెంట్, అన్ని గవర్నమెంట్లోనే 4 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కొత్తగా ఓపెన్ చేశారు. వాడికి అసలు ఫ్యాకల్టీ లేదు. ఇక్కడ నుంచి అక్కడి ప్రొఫెసర్లను పంపించేస్తున్నారు. ఇద్దరే ప్రొఫెసర్స్, ఒక ప్రొఫెసరు ఒక అసిస్టెంట్ ఉంటారు అనాటమీ డిపార్ట్మెంట్లో. కాకతీయ మెడికల్ కాలేజ్ అనాటమీ డిపార్ట్మెంట్ చెప్తున్నాను. ఒక ప్రొఫెసరు ఒక అసిస్టెంట్ 200 మంది స్టూడెంట్స్కి క్లాస్ చెప్పాలి. 200 మంది స్టూడెంట్స్కి క్లాస్ చెప్తా ఉంటే వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. నెలకొకసారి వాళ్ళకి ఫీడ్బ్యాక్ వాళ్ళ పేరెంట్స్కి పంపిస్తూ ఉండాలి. పేరెంట్ టీచర్ మీటింగ్ పెడతా ఉండాలి. వాళ్ళతో కూర్చొని మాట్లాడుతూ ఉండాలి. వాళ్ళు తిట్టే తిట్లన్నీ భరించాలి. ఇక్కడ ఇవన్నీ అయ్యాక ఒక ఎనాటమీ పేపర్ కరెక్ట్ చేయడానికి ఒక డాక్టర్ గారికి ఇస్తున్నది 20 రూపాయలు. మన ఇంటర్మీడియట్ పేపర్ కరెక్ట్ చేయడానికి 2 రూపాయలు 4 రూపాయలు ఇస్తున్నారు. అది ఎగ్జాక్ట్ ఫిగర్స్ తెలియవు, కానీ ఇంత చిల్లర అమౌంట్ చేతిలో పెడుతున్నారు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్కి 2006లో యూజీసీ పే స్కేల్ ఇస్తే
అంటే మీకు 2006 నవంబర్ నుంచి యూజీసీ పే స్కేల్ మీకు ఇస్తాము అని చెప్తే 2011లో యూజీసీ ఆర్డర్ వచ్చింది. 2011లో ఆర్డర్ వచ్చాక 2015 దాకా దాని మీద కేసులు వేసుకుంటూ పోయారు. జీతం సరిగా ఇవ్వట్లేదని చెప్పేసి అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి ట్యూటర్ స్కేల్ ఇస్తూ ఉంటే 12 నేనే కేసు వేసాను. 12 కంటెంప్ట్ నోటీసులు కోర్టు నుంచి వెళ్ళాక కూడా కంటెంప్ట్ నోటీసులు మాకు అలవాటే అని చెప్పేసి అక్కడ వదిలేశారు. 10 లక్షలు 15 లక్షల జీతాలు ఏరియర్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు 2015లో వచ్చినాయి అవన్నీ. ఇంకా నెల్లూరు మెడికల్ కాలేజీలో వీళ్ళకి అదే ఇష్యూలో గవర్నమెంట్ జీవో ఇచ్చాక కూడా ఆ జీవో నాకు చదవటం రావట్లేదు, జీవో అర్థం కావట్లేదు, జీవోని నేను వేరే రకంగా అర్థం చేసుకున్నాను, నువ్వు అలా అర్థం చేసుకుంటే ఏమో నీకు ఇవ్వనని చెప్పేసి ఇంకా కొంతమందికి జీతాలు ఇవ్వట్లే. ఆంధ్ర వైపు కొన్నిట్లో ఇవ్వట్లే. మా కాకతీయ మెడికల్ కాలేజ్లో కొంతమందికి కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ స్కేల్ రావట్లేదు. అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి ట్యూటర్ స్కేల్ ఇస్తున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ని అసోసియేట్ ప్రొఫెసర్ కింద ప్రమోట్ చేయకుండా వదిలేస్తున్నారు. కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అన్నది లేదు. అసోసియేట్ నుంచి స్కేల్ ఇంక్రిమెంట్ పెట్టారు. స్కేల్ ఎప్పుడు పెరుగుతుంది అంటే నువ్వు అసోసియేట్ అయ్యి 3 ఇయర్స్ అయ్యాక పెరుగుతుంది నీ జీతం. నువ్వు నీ జీవితంలో అసోసియేటివ్ కాదు, యూ విల్ రిటైర్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఓన్లీ. ఇట్లాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉంటాడు. ఇది ఒక పరిస్థితి అయితే ఇంకో సైడ్ నుంచి ఎట్లా ఉంటుంది అంటే అరగంట ప్రోగ్రామ్కి ఐ షుడ్ బి వెరీ క్రిటికల్ ఆన్ దిస్, ఐఎమ్ సారీ. అరగంట ప్రోగ్రామ్కి సత్యమేవ జయతే ప్రోగ్రామ్కి అమీర్ ఖాన్ గారు 2 కోట్లు ఛార్జ్ చేస్తూ 500 రూపాయలు డాక్టర్ తీసుకున్నాడని రక్తమాంసాలు తాగేశాడని చెప్పి తిడుతున్నాడు ఆయన. అరగంట ప్రోగ్రామ్కి ఆయన 2 కోట్లు తీసుకుంటే ఎక్కువ నష్టం జరుగుతుందా సమాజానికి? ఈ డాక్టర్ 500 రూపాయలు కన్సల్టేషన్ తీసుకుంటే ఎక్కువ అవుతుందా? అంటే వాస్తవ పరిస్థితి అర్థం కావట్లే. ఇదే పోయి మళ్ళీ ఆ సినిమా హాల్కి వెళ్ళి ఐమాక్స్కి వెళ్ళి ఆ కాంబో ప్యాక్ 450 రూపాయలకి తీసుకొని దాన్ని తినడానికి మటుకు రెడీ అయిపోతారు. అదే పాప్కార్న్ 10 రూపాయలకి అమ్మే పాప్కార్న్ అక్కడ వాడు కాంబో ప్యాక్ అని చెప్పి 180 రూపాయలకి అమ్ముతూ ఉంటే చక్కగా తీసుకొని ఇచ్చేస్తున్నారు. సో అంటే రియల్ ఫ్యాక్ట్స్ క్లారిటీ జనాలకు ఎవరికి అర్థం కావట్లేదు. ఈవెన్ ఇన్ కార్పొరేట్ సెక్టర్ ఐ టెల్ యూ, డాక్టర్కి చేరుతున్నది ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ తీసుకుంటున్న డబ్బుల్లో డాక్టర్కి చేరుతున్నది 10% మాత్రమే. దీని మీద కూడా మేము ఆర్టికల్స్ రాసాం. డాక్టర్ కన్సల్టేషన్ 200 ఉంటుంది, 500 ఉంటుంది. ఒక పీడియాట్రిక్ సర్జన్ తోటి నేను కూర్చొని డిస్కస్ చేసి రాసింది ఇది. మా కొలీగ్ వాళ్ళ హస్బెండ్ ఆయన సర్జరీకి తీసుకున్నది 10,000. కార్పొరేట్ హాస్పిటల్లో ఆ పేషెంట్ వారం రోజులు ఉన్నందుకు హాస్పిటల్ తీసుకున్నది 10 లక్షలు. ఇప్పుడు రక్తమాంసాలు తాగేస్తున్నాడు అని పేరు వచ్చింది మటుకు ఎవరికి? డాక్టర్ గారికి. అంటే డాక్టర్ ఈజ్ బీయింగ్ మేడ్ ఎ స్కేప్ కోట్ అనమాట. ఈ సొసైటీని ఒక విషస్ సర్కిల్లోకి తోసేసి మనకి అంత హెల్త్ సెక్టర్ని అంతటిని కాస్ట్లీ చేసి గవర్నమెంట్ హాస్పిటల్స్ని ఒక సైడ్ నువ్వు రిక్రూట్మెంట్ చేయవు, ఎక్విప్మెంట్ ఇవ్వవు, ఏమీ ఉండదు. అట్లాంటి పరిస్థితి తయారు చేసి ఆ బ్లేమ్ని అంతటిని డాక్టర్ మీద తోసేస్తున్నారు. ఇంకొక రకం యాక్చువల్గా మనకి ఫండ్స్ చాలా వస్తున్నాయి, అవుతున్నాయి అని అనుకుంటాం. ఫండ్స్ వచ్చినవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కే చేస్తున్నారు. PMSSY అని ఒక బ్లాక్ కట్టారు. ఇవన్నీ వాట్ హ్యాస్ యాక్చువల్లీ హ్యాపెండ్ చెప్తున్నాను. కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్, తర్వాత ఆదిలాబాద్లో కూడా PMSSY అని కట్టారు, ప్రధానమంత్రి స్వాస్థ్య యోజన అని. అంటే వీళ్ళు ఇక్కడ నుంచి రికమెండేషన్ పంపిస్తున్నారు, వాళ్ళు అక్కడ కన్స్ట్రక్ట్ చేయండి అని చెప్పి వాళ్ళు అక్కడ నుంచి ఇస్తున్నారు. అక్కడ తెలియకపోవచ్చు, ఇక్కడ పంపించేవాడు ఆలోచించుకోవాలి ముందర. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 350 కోట్లు పెట్టి కట్టేశారు. పెద్ద బిల్డింగ్ కట్టేశారు. ఇటలీ నుంచి, కొరియా నుంచి, జపాన్ నుంచి, రకరకాల ప్లేసుల నుంచి కాస్ట్లీ ఎక్విప్మెంట్, ఓపెన్ హార్ట్ సర్జరీ దాన్ని అన్నీ వస్తున్నాయి. నేను ప్రిన్సిపల్ రూమ్లోనే ఉంటాం కనుక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అందరం వెళ్తున్నాం. ఈరోజు ఇది వచ్చిందండి, ఈ ఎక్విప్మెంట్ వచ్చిందండి అని చెప్తూ లాస్ట్ 9 months నుంచి వస్తున్నాయి కాకతీయ మెడికల్ కాలేజ్కి. ఒక డాక్టర్ లేడు, ఒక సూపర్ స్పెషలిస్ట్ లేడు. ఈ ఎక్విప్మెంట్ ఏమవుతుంది? మీరు 6 నెలలు వాడకుండా వదిలేస్తే పాడైపోతుంది. అంటే మీరు 5 కోట్ల ఎక్విప్మెంట్ అక్కడ తీసుకొచ్చి పెట్టాక వాడకుండా 6 నెలలు సంవత్సరం వదిలేసేసి దాన్ని పాడు చేసేస్తే దీని రెస్పాన్సిబిలిటీ ఎవరిది?
ఇందులో కాంట్రాక్టర్లకు డబ్బులు వస్తాయి, కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఎక్విప్మెంట్ కొంటున్నప్పుడు డబ్బులు వస్తాయి. ఆ డబ్బులన్నీ తింటున్నారో అక్కడితోటి క్లోజ్ చేసేస్తున్నారు. రిక్రూట్మెంట్ చేయాల్సింది స్టేట్ గవర్నమెంట్, బిల్డింగులు కట్టాల్సింది సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తోటి బిల్డింగులు కడుతున్నారు, అలా పెట్టి వదిలేశారు. మేము పోయి వెళ్ళి బతిమలాడి కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సైకియాట్రీ కావాలని చెప్పి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయిన నెల రోజుల్లో పోయి సెంట్రల్ గవర్నమెంట్కి ఒక లెటర్ రాసి ఒక ప్రజెంటేషన్ చేసి అక్కడ పరిస్థితి చెప్పి, మొత్తం తెలంగాణలో సైకియాట్రీ ఒక ఎర్రగడ్డ ఆసుపత్రిలో తప్ప ఇంకెక్కడ సరిగా లేదు, ఇక్కడ కూడా ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెడదాము అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ప్రజెంటేషన్ చేసి 33 కోట్ల గ్రాంట్ తెచ్చుకొని, అందులో 13 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ వెంటనే రిలీజ్ చేస్తే 2018లో రిలీజ్ చేసిన డబ్బు, 2018 ఫిబ్రవరిలో రిలీజ్ చేసిన డబ్బు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి చేరిపోయాక 18 ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా ₹1 కూడా రిలీజ్ చేయలేదు అక్కడి నుంచి. ఇప్పుడు అంటే ఎక్కడి నుంచి ఇంకా నెక్స్ట్ వస్తుంది? ఎఫర్ట్ పెడుతున్న డాక్టర్స్కి కానీ సర్వీసెస్ చేస్తున్న డాక్టర్స్కి కానీ ఏ రకమైన ఎంకరేజ్మెంట్ లేకుండా చేసి, ఇప్పుడు మీ 15 ఏళ్ళ తర్వాత మీరు మీ జీతం ఒకేసారి లంసంలో 15 లక్షలు ఇస్తే ఈ 15 లక్షలు మీరు ఎలా బతకాలి అన్నదానికి కూడా అర్థం లేదు. ఇట్స్ లైక్ ఏ సార్ట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అమంగ్ డాక్టర్స్ అనమాట. ఇది డాక్టర్స్ ఒక్కటే కాదు, నర్సింగ్ స్టాఫ్లోనూ 60% వేకెన్సీ, క్లాస్ 4 ఎంప్లాయీస్లోనూ 60 to 70% వేకెన్సీ, మీ ల్యాబ్ టెక్నీషియన్స్ తీసుకున్న వేకెన్సీ, అన్నీ కంప్లీట్ ఖాళీలు ఉన్నాయి. ఇంకా కాంట్రాక్ట్లో తెచ్చుకున్న ఎంప్లాయీస్ గురించి అయితే అది ఎట్లా ఉంటుంది అంటే, యాక్చువల్గా ఈ మధ్య ఈ కొన్ని ఏజెన్సీస్కి ఇస్తున్నారు. వాడేం చేస్తాడు, వాడు ఇచ్చే జీతం ఉండదు. ఈ లేబర్ లాస్ అవి వాడి లెవెల్ దగ్గరికి వదిలేసరికి ఏమవుతాయో తెలీదు. మొన్ననే 6 నెలల నుంచి జీతం ఇవ్వట్లేదని చెప్పేసి 10 రోజులు స్ట్రైక్ చేశారు కాకతీయ మెడికల్ కాలేజీలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ. మా చేతికి డబ్బులు రావట్లేదు అని చెప్పేసి 10 days స్ట్రైక్ చేశారు. ఈ స్ట్రైక్ చేసిన 10 daysలో పరిస్థితి ఏంటి అంటే, మాకు కనీసం అటెండెన్స్ రిజిస్టర్ ఎక్కడుంది అని వెతుక్కోవడానికి కూడా కష్టమైందనమాట. అన్ని రూమ్లు తాళాలు ఓపెన్ చేసుకొని ఆర్ఎంఓ రూమ్ ఇవి అవి హెచ్ఓడి రూమ్లు అన్నీ దుమ్ముగా ఉంటే మా టేబుల్స్ మేము తుడుచుకొని కూర్చొని చేసుకోవాల్సి వచ్చింది. వీళ్ళకేంటి 6 నెలల నుంచి జీతం ఇవ్వట్లేదని 10 రోజులు 6 నెలల తర్వాత చేశారు వీళ్ళు. అంటే ఒకటి చేతిలో మీరు లంప్సమ్ మనీ ఇచ్చేసేసి వాడిని వీళ్ళకి జీతాలు ఇవ్వమంటే వాడేమో 4,000 3,000 ఇచ్చి వాడు ఏ రకమైన రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకుండా ఇట్స్ బికమింగ్ వెరీ టఫ్ అనమాట. అంచేత ఈ సిస్టమ్ అన్నది ఇట్స్ ఈవెన్ రాను ఇంకా డిటరేట్ అయిపోతుంది. బేసిక్ దీనికి యాడెడ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్, మెడాలనండి ఇంకోటనండి దర్ జస్ట్ ఎంక్రోచింగ్ ద గవర్నమెంట్ హాస్పిటల్స్, అంతకని ఏం లేదు. ఆ డబ్బులన్నీ గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తూ ఉంటుంది. చక్కగా గవర్నమెంట్ మనీ తీసుకెళ్ళి పనిచేస్తున్నారు. మీరు ఏ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకున్న, ఆరోగ్యశ్రీ అన్నా ఇంకోటన్నా ఇప్పుడు ఉన్నవి ఒక ఆంధ్ర తెలంగాణ తీసుకుంటే ఒక 20 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, 15 ఉన్నాయి అని అనుకుంటే, 15 to 20 అని అనుకుంటే, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ మొత్తానికి ఇస్తున్న ఫండ్కి 5 రెట్లు ఆరోగ్యశ్రీ పేరుతోటి ప్రైవేట్ హాస్పిటల్స్కి పనిచేస్తున్నారు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి. అక్కడ వాళ్ళు డబ్బులు తింటున్నారు. ఈ ఇన్స్టిట్యూషన్ సెట్స్ మళ్ళీ దే ఆర్ అగైన్ ది సేమ్. ఇది ఆ మినిస్టర్లకే ఉంటాయి, ఇవన్నీ వాళ్ళ చేతుల్లో పంచుకుంటూ పోతున్నాయి. సో ఏమవుతుందంటే, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ లైక్ లేమ్ హార్సెస్. వాటిని ఇంకా అసలు దాని మీద వెయిట్ వేసి దాన్ని ఇంకా పని చేయకుండా చేస్తున్నారు. ఇంకా దాంతోపాటు ఇప్పుడు మధ్యలో ఏమైంది, ఎక్విప్మెంట్ దగ్గర ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సమ్వేర్ ఇన్ 2000s ఐ థింక్ చంద్రబాబు నాయుడు హ్యాస్ స్టార్టెడ్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ APHMHIDC. అంతవరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాస్పిటల్ సూపరింటెండెంట్స్ వీళ్ళు డిసైడ్ చేసేవారు ఏం కొనాలి ఏం చేయాలి అన్నది. ఈ APHMHIDC కానీ ఇప్పుడున్న TSMIDCలో కానీ ఒక డాక్టర్ కూడా లేడు. డాక్టర్ ఏ సూది వాడాలా, ఏ కత్తి వాడాలా, ఇంకే ఎక్విప్మెంట్ వాడాలి, అది ఏ కంపెనీది అవ్వాలి, మెడిసిన్ ఏది కొనాలి, అది ఏ కంపెనీది కొనాలి, ఇవన్నీ డిసైడ్ చేసేది డాక్టర్ కాదు, ఈ TSMIDC డిసైడ్ చేస్తుంది. వాళ్ళు చెప్పినవే తీసుకోవాలి. అది కూడా వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టాలి, వాళ్ళు కొంటారు. ఈ మిడిల్ ఆర్గనైజేషన్ ఎందుకు పెట్టాడు అంటే,
ఈ డాక్టర్స్ లెవెల్లో కరప్షన్ చేస్తే కొంచెం తక్కువ వస్తుంది. ఇలా ఇట్లాంటి ఆర్గనైజేషన్ లెవెల్లో చేస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎక్కువ సంపాదించుకోవచ్చు. కన్స్ట్రక్షన్స్కి ఈ ఆర్గనైజేషన్సే, మెడిసిన్స్ కొన్నా ఇవే. సో మా దగ్గర మెడిసిన్ అయిపోతే నేను సైకాట్రీ హెచ్ఓడి కింద నాకు ఈ మందులు లేవు అని చెప్పి నేను లిస్ట్ సూపరింటెండెంట్కి పంపిస్తాను. సూపరింటెండెంట్ అదే లిస్టుని మళ్ళీ టీఎస్ఎంఐడిసికి పంపిస్తాడు. టీఎస్ఎంఐడిసి మళ్ళీ ఆ లిస్టుని చూసుకొని వాళ్ళకి నచ్చిన కంపెనీలతో ఆ మెడిసిన్స్ తెప్పిస్తే లేకపోతే లేదు. ఈ ప్రొసీజర్ అంతా అయ్యేసరికి పుణ్యకాలం అయిపోతుంది. స్పెషల్లీ సైకాట్రీ లాంటి బ్రాంచ్లో ఒక మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్ వస్తున్నప్పుడు ఆ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్కి మరో మెడిసిన్ పెట్టకపోతే వాడు రిజిడిటీ వచ్చో ఇంకోటి వచ్చో రెస్పిరేటరీ పెరాలసిస్ వచ్చేసేసి అరెస్ట్ వచ్చి చనిపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి. అట్లాంటి మెడిసిన్స్ కూడా ఉంటాయి కొన్ని. ఇలా ఉన్నప్పుడు కూడా మనం అట్లాంటివి చేస్తున్నాం. ఇంకొకటి ఈ మధ్యన వెరైటీగా తీసుకొచ్చింది ఏంటి అంటే జనరిక్ అనే పేరుని తీసుకొచ్చి భయపెడుతున్నారు. ఇప్పుడు జనరిక్ మెడిసిన్స్ ఆర్ గుడ్, ఐ డోంట్ సే ఇట్ ఈస్ రాంగ్ ఆర్ సంథింగ్ లైక్ దట్, బట్ హూ ఈజ్ మానిటరింగ్ ద క్వాలిటీ ఆఫ్ ఎ జనరిక్ మెడిసిన్? ఫస్ట్ మిస్టేక్ నువ్వేం చేసావు అంటే ఒక మెడిసిన్ 100 రూపాయలు, ఒక మెడిసిన్ 10 రూపాయలు ఉన్నప్పుడు 2 మెడిసిన్స్ని నువ్వు మార్కెట్లోకి ఎందుకు రానిచ్చావు? ఎవరు అలౌ చేశారు అది? డాక్టర్ 100 రూపాయల మెడిసిన్ రాస్తున్నాడు అని తిడుతున్నప్పుడు నువ్వు 100 రూపాయలది 10 రూపాయలది రెండింటిని అలౌ చేసింది నువ్వే కదా. నువ్వు 10 రూపాయలదే అలౌ చేస్తుంటే 10 రూపాయలదే రాసేవాడు డాక్టర్. 100 రూపాయలది ఎందుకు రాస్తాడు? తప్పు నువ్వు చేస్తూ డాక్టర్ మీదకి వస్తున్నావు. సెకండ్ థింగ్, క్వాలిటీ ఆఫ్ జనరిక్ మెడిసిన్. నీలోఫర్లో జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను. మన యూట్రస్ రిలాక్స్ అయినప్పుడు, అంటే ఫుట్బాల్ సైజ్ ఉంటుంది, డెలివరీ అయినప్పుడు అది ఫుట్బాల్ సైజు నుంచి ఆల్మోస్ట్ మన క్రికెట్ బాల్ సైజుకి వస్తుంది. సైజుకి వచ్చినప్పుడు మధ్యలో ఉన్న వెజల్స్ అన్నీ ఈ చుట్టూ ఉన్న కండరాల మధ్యలో నొక్కుకుపోయి బ్లీడింగ్ ఆగుతుంది అనమాట. అది చిన్నదవుతున్న కొద్దీ ఈ కండరాల దగ్గరికి వస్తాయి, బ్లీడింగ్ ఆగుతుంది. అట్లా చిన్నదవుతూ అట్లా బ్లీడింగ్ ఆగటం కోసం అని చెప్పేసి ఒక్కోసారి ఇంజెక్షన్ ఇస్తాం, ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్ ఇస్తాం. ఏమైంది, ఒక పేషెంట్కి అది కాంట్రాక్షన్ సరిగా అవ్వటం లేదు, ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇచ్చారు. ఈ ఇంజెక్షన్ వీళ్ళు చెప్పిన జనరిక్ మెడిసిన్ది. ఈ ఆక్సిటోసిన్ పనిచేయట్లే. ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్ ఎన్ని ఇచ్చినా కూడా ఈ పేషెంట్కి తగ్గట్లేదు బ్లీడింగ్. అట్లా బ్లీడ్ అయ్యి పేషెంట్ చనిపోయింది. అది అప్పుడు బాటిల్స్ మీరు ఎన్ని బాటిల్స్ పెట్టండి, ఆ బ్లీడింగ్ ఈజ్ వెరీ హై అనమాట. మనం అన్లెస్ ఆ మజిల్ కాంట్రాక్ట్ అయ్యి మజిల్ వెజల్స్ ఇదైతే తప్ప అది బ్లీడింగ్ ఆగదు. మనం ఏం చేసినా ఆగదు. 20 బాటిల్స్ దాకా పేషెంట్ని పెంచారు, పేషెంట్ చనిపోయింది. ఎంక్వైరీ చేశారు, ఎంక్వైరీ రిపోర్ట్లో కూడా ఈ ఆక్సిటోసిన్ సరిగా లేదని తెలిసింది, కానీ వాడి మీద యాక్షన్ తీసుకోలేదు. మేమే ఒకసారి ఎర్రగడ్డకి పక్కనే ఉంటుంది ఈ డ్రగ్స్ ఇది డిపార్ట్మెంట్. అక్కడికి వెళ్ళి డ్రగ్ క్వాలిటీ చెక్ చేసే డిపార్ట్మెంట్ అనమాట. అక్కడికి వెళ్ళి ఈ ట్యాబ్లెట్ అసలు పని చేయట్లేదండి, ఈ ట్యాబ్లెట్ పని చేస్తుంది, రెండింటికి తేడా ఏంటారు. హీ గేవ్ ఎ వెరీ వియర్డ్ అండ్ పెక్యులియర్ ఆన్సర్. నిజంగా ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయం. సార్ ఇంకో కుర్రాడిని పిలిచాడు, నీకు ఎంత వచ్చిందిరా 10th క్లాస్లో అన్నాడు. వాడు 37% అన్నాడు. తర్వాత మా అబ్బాయికి 80% వచ్చిందండి, బోత్ ఆర్ పాస్డ్ కదా అన్నాడు. అట్లనే ఈ 2 మందులు అండి, ఇది 35 మార్కులతో పాస్ అయింది, ఇది 70 మార్కులతో పాస్ అయింది, 2 పాస్ అయ్యాయి కదా అని చెప్పి మేము వదిలేస్తాం. సో ఈ ఎనలోగి దానికి ఎట్లా సెట్ అవుతుంది మీరు చెప్పండి? 2 పాస్ అయ్యాయి కదా వదిలేస్తాను అంటే యువర్ క్వాలిటీ ఆఫ్ మెడిసిన్స్ మీద నీకు కంట్రోలే లేదు. ఇంకొకటి, మన డ్రగ్ కంట్రోల్ అథారిటీలో ఎంతమంది మనుషులు ఉన్నారు అన్నది చూస్తే 5-6 స్టేట్ మొత్తానికి. వీళ్ళందరూ దే ఆర్ సపోజ్ టు ఇన్స్పెక్ట్ ఆల్ ది మెడికల్ షాప్స్. మొత్తం అన్ని మెడికల్ షాపులు తిరగాలి, ఇన్స్పెక్ట్ చేయాలి. దే ఆర్ సపోజ్ టు ఇన్స్పెక్ట్ ఆల్ ది డ్రగ్ కంపెనీస్. ఒక డ్రగ్ కంపెనీ మీద యాక్షన్ తీసుకుంటాము అంటే వాడు ఈరోజు డీలక్స్ ఫార్మా అని ఉన్నది, రేపు లక్స్ ఫార్మా అని మారుస్తాడు, అంతే డీ తీసేస్తాడు. తీసేసి మళ్ళీ అదే పని చేస్తూ ఉంటాడు. అంత సింపుల్ మనం మార్చుకోవడానికి. ఎట్లా చేస్తారు మీరు? 5-4 యూ కెన్ వెరిఫై దిస్, యూ కెన్ గో టు ద డ్రగ్ కంట్రోల్ అథారిటీ. నీకు అసలు నీ కిందనున్న ఇదేంటి, నీ దగ్గర పనిచేస్తున్న మనుషులు ఎంతమంది అని చూస్తే యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ దేర్. ఏమి లేనప్పుడు వాడు వచ్చి ఏమి ఇన్స్పెక్షన్ చేస్తాడు? ఇప్పుడు వెన్ యువర్ ఎంక్వైరీ కమిటీ ఇట్ సెల్ఫ్ సెట్ దట్ యువర్ ఆక్సిటోసిన్ ఈజ్ నాట్ అప్ టు మార్క్, దాని మీద యాక్షన్ లేదు. తర్వాత
దెర్ ఇస్ నో యాక్షన్ ఆన్ దట్. అక్కడితో క్లోజ్ అయిపోయింది అది అంతే. డాక్టర్ మీద చర్య తీసుకున్నారు, నిలోఫర్ ఇష్యూని జనాలు ఒక 15 రోజులు 4 రోజుల తర్వాత మర్చిపోతారు పబ్లిక్. సో అంటే ఒక రకంగా సబ్స్టాండర్డ్ డ్రగ్స్, సబ్స్టాండర్డ్ ఎక్విప్మెంట్ ఆర్ నో ఎక్విప్మెంట్ అట్ ఆల్, ఏం ఉండదు, ఏం చేయాలో తెలియదు మన దగ్గర, అది ఉండదు, మనం ఏం చేయలేము. థైమిన్ ఇంజెక్షన్ ఉండదు, థైమిన్ ఇంజెక్షన్ ఇస్తేనే పేషెంట్ బతుకుతాడు అక్కడ. అది ఆ టైంలో ఏం చేయాలో మనకు అర్థం కాదు. బయటకు రాసినా వాడు 10 షాపులు తిరుగుతాడు, తిరగలిగిన వాడు, తిరగలేని వాడు 10 షాపులు కూడా తిరగడు. తర్వాత ఎక్విప్మెంట్ కూడా అదే పరిస్థితి. ఫ్యాకల్టీ చాలా తక్కువ. ఉన్న ఫ్యాకల్టీలో చాలామందిని ఇట్లా 4 కాలేజీలు 5 కాలేజీలకి డెప్యుటేషన్లు. సూర్యాపేట మెడికల్ కాలేజ్ ఇందాకలా ఐ వాజ్ జస్ట్ థింకింగ్ కదా, సూర్యాపేటలో ఒకళ్ళు, సేమ్ అదే ప్రొఫెసర్ వరంగల్లో, సూర్యాపేటలో అదే ప్రొఫెసర్ గాంధీలో, మళ్ళీ మహబూబ్ నగర్లో లేదా సిద్దిపేటలో. మీరు యూ కెన్ వెరిఫై ఆల్ దిస్ డేటా. ఇందులో ఏం మిన్సింగ్ ఏం లేదు. సేమ్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ బోత్ ద ప్లేసెస్. దే విల్ హ్యావ్ టు వర్క్ లైక్ దట్. తప్పదు వాళ్ళకి. వాటితోటే నడిపిస్తున్నారు తప్ప ఫ్యాకల్టీని ఒక్కటి కూడా ఇంక్రీజ్ చేయట్లేదు. ఇదే స్టేటస్ కంటిన్యూ అవుతుంది అన్ని చోట్ల కూడా. అండ్ శాలరీస్ కూడా డాక్టర్స్కి, మీకు యూజీసీ టీచర్ అన్నవాడు హీఈస్ ఓన్లీ టీచింగ్. ఇక్కడ డాక్టర్ టీచింగ్ చేస్తాడు, ట్రీటింగ్ పేషెంట్స్ చేస్తాడు. అంటే మార్నింగ్ నువ్వు ఓపీలో దగ్గర ఇప్పుడు మా సైకాట్రియా తీసుకుంటే 90 to 140 పేషెంట్స్ వస్తారు మార్నింగ్. మేము ఉన్నది 3, ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్, ఒక అసిస్టెంట్. నేను లాస్ట్ ఇయర్ 1.5 year బ్యాక్ నేను అక్కడ వరంగల్ వేశారు. అప్పటిదాకా అక్కడ ఒక అసిస్టెంటే ఉన్నాడు, నా తర్వాత ఒక అసోసియేట్ని వేశారు. సో ఒక్క అసిస్టెంటే ఈ 90 నుంచి 140 మంది పేషెంట్స్ని చూస్తాడు. చూసాక మళ్ళీ మధ్యాహ్నం హీ హాస్ టు గో అండ్ టీచ్ ది అండర్ గ్రాడ్యుయేట్స్. టీచింగ్ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఉంటుంది. ఇన్ని వర్క్స్ చేస్తున్నా కూడా హీ విల్ గెట్ ఓన్లీ ఏ స్కేల్ విచ్ ఈస్ ఈక్వల్ టు యూజీసీ, విచ్ ఈజ్ ఆల్సో ఏ టీచింగ్ ఫ్యాకల్టీ. ఓన్లీ టీచింగ్కి ఇచ్చే స్కేల్, లెక్చరల్ స్కేలే ఇస్తున్నారు. దాంట్లో కూడా అలవెన్సెస్ ఏవి ఇవ్వట్లేదు. యూ డోంట్ హ్యావ్ ఎనీ అలవెన్సెస్ అని చెప్పేసి టీఏ లేదు, డిఏ లేదు, ఏమి లేదు. టీఏ ఉంది, సారీ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కూడా ఇవ్వట్లేదు. ఇట్లా ఇఫ్ యు సీ ద వే దే ఆర్, ఈ యూజీసీ పే రివిజన్ 2016లో రావాల్సింది, ఇది 2019, 3 సంవత్సరాలు అయింది, రాలేదు. మెల్లగా ఏరియర్స్ మళ్ళీ ఒక 4-5 లక్షల 10 లక్షల దాకా తయారవుతాయి. అవన్నీ లంసంగా ఒకేసారి పడేస్తాడు. వాటి ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్ కూడా మాకు రావట్లే. మళ్ళీ అన్ని పాత ఇయర్స్ అన్నిటికీ స్ప్లిట్ చేసుకుంటూ ట్యాక్స్లు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇట్లా ఒక పక్కన శాలరీస్ ఇవ్వరు, ఒక పక్కన ఇది చేయరు. ఇంకొకటి నెల్లూరు కాలేజీలోనే ఇన్సిడెంట్. ఒక డాక్టర్ గారు, హీఈస్ ఆన్ కాల్ డ్యూటీ, పేషెంట్ వచ్చాడు, స్ప్లీన్ రప్చర్ ఉంది, ఇంకోటి ఉంది, ఖచ్చితంగా పేషెంట్ చనిపోతాడని తెలుసు. పేషెంట్కి ఇన్వెస్టిగేషన్స్ చేశారు, డాక్టర్ గారిని పిలిచారు, పీజీ ఇన్వెస్టిగేషన్స్ పంపించి డాక్టర్ గారిని పిలిచారు. ఈ టైంలోనే మినిస్టర్ గారు వచ్చారు. మినిస్టర్ గారు వచ్చి ఇన్స్పెక్షన్ చేశాడు, ఏదో అయింది, సమ్ మినిస్టరో లేకపోతే అక్కడ లోకల్ ఎమ్మెల్యేనో ఎవరో వచ్చారు, అక్కడ చూశారు, వెళ్ళిపోయారు. ఆడొచ్చి చూశాడు కాబట్టి అక్కడ ఉన్న డాక్టర్ని సస్పెండ్ చేసేయాలి. ఆ డాక్టర్ ఆన్ కాల్లో ఉన్నాడు, ఆ డాక్టర్ వెనక్కి వచ్చే లోపల ఈ పేషెంట్ చనిపోయాడు. సస్పెండ్ చేసిన న్యూస్ని, ఇప్పుడు నన్ను సస్పెండ్ చేస్తే ఫస్ట్ దట్ షుడ్ బి ఇంటిమేటెడ్ టు మీ. నాకు ఇంటిమేషన్ రాదు, మీడియాలో ఇస్తారు. మీడియాలో వాడిని సస్పెండ్ చేశారని ఫస్ట్ వస్తుంది న్యూస్. నువ్వు సస్పెండ్ చేసే ముందర ఎంక్వైరీ కండక్ట్ చేయాలి, ప్రయర్ ఎంక్వైరీ కండక్ట్ చేయాలి, నీకు ఇంటిమేషన్ నీకు ఉండాలి. ఇప్పుడు ఇదంతా ఏంటి, ఆ డాక్టర్ని చాలా చాలా డిగ్రేడ్ చేసినట్లే కదా. దాని మీద మనం లెటర్ పెట్టినందుకు శ్రీనివాసన్ గారిని ఆల్మోస్ట్ 1.5 year వితౌట్ ఎక్స్ప్లెయినింగ్ ఎనీ రీజన్ హీ ఈజ్ సస్పెండెడ్ ఫర్ 1.5 year. ఈయన దాని మీద లెటర్ పెడితే ఆ డాక్టర్ దాని మీద స్ట్రైక్ చేస్తే డాక్టర్ సస్పెన్షన్ రివోక్ చేశారు. చేసాక డాక్టర్ స్ట్రైక్ ఎందుకు చేయకూడదు, స్ట్రైక్ చేయాలి అంటున్నారు కదా. చేసాక హీ సస్పెండెడ్ ఫర్ 1.5 years వితౌట్ ఎక్స్ప్లెయినింగ్ ఎనీ రీజన్స్. దాని మీద ఇచ్చిన ఇదేంటి అంటే అన్హెల్దీ అట్మాస్ఫియర్ ఇన్ నెల్లూరు మెడికల్ కాలేజ్, ఏసీఎస్ఆర్ఎంసీ మెడికల్ కాలేజ్. అన్హెల్దీ అట్మాస్ఫియర్ అంటే ఏంది? అన్హెల్దీ అట్మాస్ఫియర్, వాట్ ఆర్ యూ ఎక్స్ప్లెయినింగ్ అన్హెల్దీ అట్మాస్ఫియర్? ఫర్ ది అబౌవ్ రీజన్ యు ఆర్ బీయింగ్ సస్పెండెడ్. నన్ను ఎందుకు సస్పెండ్ చేసావు? నా సస్పెన్షన్ మీద ఏమన్నా ఎంక్వైరీ చేసావా? నాకు జీతం ఎప్పుడు ఇస్తావు? వీళ్ళు లెటర్లు పెట్టుకొని వీడి చుట్టూ తిరిగి వాడి చుట్టూ తిరిగి వాట్ ఇస్ దిస్?
అంటే దిస్ ఈస్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ అనమాట. దీనికి 1.5 year ఒక మనిషి ఇట్లా జీతం లేకుండా 15 ఏళ్ళు 9 ఏళ్ళు 8 ఏళ్ళు పిల్లలు ఉన్నవాళ్ళు చేస్తే ఎట్లా ఉంటుంది? ఓన్లీ బికాజ్ యూ ఆస్క్ సంథింగ్ టు ద గవర్నమెంట్, నువ్వు తప్పు చేసావు అని అడిగినందుకు. సో దిస్ ఈస్ ద సిచ్యువేషన్ యాక్చువల్లీ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. మొన్న కర్నూలు మెడికల్ కాలేజ్లోనే ఒక స్టూడెంట్ అడిగింది పవన్ కళ్యాణ్ని, హెల్త్ బడ్జెట్ నువ్వు పెంచుతావా, నీకు ఓటేస్తాను. రికార్డింగ్ వాట్సాప్లో అందరికీ ఉంది కదా. మాకు అవసరమైన ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేస్తావా, నీకు ఓటేస్తాను. 24 hours ల్యాబ్ ఫెసిలిటీస్ నా హాస్పిటల్లో ప్రొవైడ్ చేస్తావా, నీకు ఓటేస్తాను. నోట్లోంచి మాట బయటికి రాలేదు. దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ ఎ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండి. ఆల్వేస్ యూ గివ్ ఏ లో బడ్జెట్. ప్రతిసారి నీకు అక్కడ అవసరమైన దానికన్నా తక్కువ డబ్బులే ఇస్తావు నువ్వు. నిజామాబాద్ మెడికల్ కాలేజ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ జస్ట్ హౌ మెనీ మంత్స్ బ్యాక్, 4 months బ్యాక్ జరిగింది. ఒక డాక్టర్ గారు సైకాట్రీ వార్డు పక్కనే, నా కొలీగ్ ఆయన, సైకాట్రీ వార్డు పక్కనే చిన్న రూమ్ తీసుకొని అందులో ఉంటున్నాడు, ఉండి అక్కడే పనిచేస్తున్నాడు. ఓకే, ఆ డాక్టర్ గారికి ఎందుకో ఒంట్లో నలతగా అనిపించింది. నలతగా అనిపిస్తే ఏంట్రా ఇంత వీక్నెస్ అనిపిస్తుంది, ఎప్పుడు లేదని చెప్పేసి పక్కనే జనరల్ మెడిసిన్ వాడు ఉంటే అక్కడికి వెళ్ళి జనరల్ మెడిసిన్ అతన్ని చూపించాడు. లక్కీలీ అతను డిటెక్ట్ చేశాడు కాబట్టి సరిపోయింది. ఈయన ప్లేట్లెట్ కౌంట్ 10,000కి పడిపోయింది డెంగీ వచ్చి. డెంగీ ఎందుకు వచ్చింది? నిజామాబాద్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్, నిజామాబాద్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ డ్రైనేజ్ సిస్టమ్ ఈజ్ అన్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్. మెడికల్ కాలేజ్ హాస్పిటల్ డ్రైనేజ్ సిస్టమ్ని ఎవరైనా ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ పెడతారా? ఈరోజు ఇప్పుడున్న మన మోడర్న్ ఎరాలో మనం ఎంత డెవలప్ అయిపోయాం, ఇది అయిపోయామని చెప్పి అనుకుంటాం కదా. ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఒక హాస్పిటల్కి పెడితే అక్కడ ఆల్రెడీ వీక్గా ఉన్న పేషెంట్స్కి డెంగీ వస్తే ఏమవుతుంది? ఖచ్చితంగా చచ్చిపోతాడు. పేషెంట్స్కి రోగాలు వస్తున్నాయి అంటే నీ సిస్టంలో నువ్వు ఇంత తప్పు పెట్టుకొని నీ హాస్పిటల్కి నువ్వు ఒక చిన్న ఫెసిలిటీ డ్రైనేజ్ సిస్టమ్ ప్రొవైడ్ చేయలేని గవర్నమెంట్స్ ఎందుకు మనకి? వీఆర్ నాట్ ఆస్కింగ్ ఆల్ దీస్ థింగ్స్. లిక్కర్ మీద గవర్నమెంట్కి వస్తున్న ఇన్కమ్ చూడండి, వాట్సాప్ ఓపెన్ చేసి లక్షల కోట్లు ఉంటుంది. నిర్భయ ఇన్సిడెంట్కి మేజర్ కల్ప్రిట్ ఎవరు అంటే లిక్కర్. అందరూ తాగే ఉన్నారు అది చేస్తున్నప్పుడు. బట్ లిక్కర్ హ్యాస్ బీన్ సైడ్ లైన్డ్. ఈ నేరస్తుని విడిచిపెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను ప్రజారోగ్యంలో ఒక ఆర్టికల్ రాశాను. యాక్చువల్లీ వి రన్ ఏ మ్యాగజైన్ కాల్డ్ ప్రజారోగ్యం. అందరు డాక్టర్స్ కలిపి, మేమందరం శ్రీనివాసన్, నేను, తర్వాత గంటా వెంకట్రావు గారు, వీళ్ళందరం కలిపి ఒక మ్యాగజైన్ స్టార్ట్ చేశాం. దాంట్లో ఈ నేరస్తుని విడిచిపెట్టడం ఎంతవరకు సమంజసం అని ఒక ఆర్టికల్ రాశాం. 90% ఆఫ్ ది క్రైమ్స్, 90% ఆఫ్ ది హోమిసైడ్స్, 90% ఆఫ్ ది సూసైడ్స్, 90% ఆఫ్ ది సెక్షువల్ అసాల్ట్స్, వీటన్నిటి వెనకాల ఉన్న క్రిమినల్ ఏంటి అంటే ఆల్కహాల్. బట్ యు ఆర్ ఓపెన్లీ సెల్లింగ్ ఇట్. భయంకరంగా పెంచేస్తున్నారు. ఇంకోటి మ్యాక్సిమం కిల్లర్ ఏదో తెలుసా అండి? కిల్లింగ్ డైలీ 3,000 people per day. టొబాకో ఈజ్ కిల్లింగ్ 3,000 people every day. ఒక ఏరోప్లేన్ క్రాష్ అయితే 300 మంది చచ్చిపోతారు. వాడు బాంబు వేస్తే మ్యాక్సిమం ఒక 500 మంది 1000 మంది చచ్చిపోతారు, పెద్ద పెద్ద బాంబులు వేసినా కూడా. మన దగ్గర వీటిలో వేసిన దాంట్లో 10 మందే చనిపోయారు. దాని మీద అంత రాశారు. కానీ రోజుకి టొబాకో వల్ల ఓన్లీ ఇన్ దిస్ కంట్రీ ఐఎమ్ టెలింగ్ 3,000 people per day, annually 1 lakh people, 10 lakh people per year, 10 lakh people per year, 3,000 people per day చనిపోతున్నారు బికాస్ ఆఫ్ టొబాకో. నోబడీ టేక్స్ యాక్షన్. ఎవడికి కావాలి? యువర్ టొబాకో ఈజ్ డేంజరస్ అని ఎక్కడో చిన్న లైన్ రాస్తే సరిపోద్దా? సో వీ డు నాట్ హ్యావ్ దట్. మన దగ్గర మనుషులతో సరిగా లేరండి. వీ డు నాట్ హ్యావ్ డెడికేటెడ్ లీడర్స్, డెడికేటెడ్ గవర్నమెంట్ లేదు. పొలిటికల్ సిస్టమ్ ప్రాబ్లం వల్ల ఇట్లా అవుతుంది. పొలిటికల్ సిస్టమ్ అండ్ బ్యూరోక్రసీ రెండు సెట్ అయితే కానీ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ నాట్ గివెన్ టు డాక్టర్స్ అన్ఫార్చునేట్లీ. ఐఏఎస్ ఉంది, ఐఆర్ఎస్ ఉంది, దెర్ ఈజ్ నో ఐఎంఎస్. Somebody who does not have any knowledge in medicine, he tries to boss the doctors. వీళ్ళందరూ ఎందుకండి సూపర్ స్పెషలిస్ట్ 15 ఏళ్ళు 20 ఏళ్ళు చదువుకొని సూపర్ స్పెషలైజేషన్ చేసిన వాడు పోయి ఐఏఎస్ ఆఫీసర్ ముందర చేతులు కట్టుకోవాలి? 3 ఏళ్ళు చదివిన ఐఏఎస్ ఆఫీసర్ మీద వాడికి ఏం తెలుస్తుందని అసలు మెడిసిన్ మీద? వాడు ఏం చెప్పినా వినడు. ఈజ్ నాట్ గోయింగ్ టు లిజన్ టు దిస్ డాక్టర్. అండ్ వాడికి నచ్చిందే చేసుకుంటాడు. అట్లాంటప్పుడు
మన హెల్త్ సిస్టంలో ఉన్న డిఫెక్ట్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ సాల్వ్ చేయాలి అంటే డాక్టర్ షుడ్ బి దేర్ ఇన్ దట్ చైర్. అప్పుడే తెలుస్తుంది వాడికి, అప్పుడే అర్థమవుతుంది. ఇవేవి రీసెర్చ్ చేయకుండా, ఫ్యాకల్టీని రిక్రూట్ చేయకుండా, ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయకుండా, మెడిసిన్స్ సప్లై చేయకుండా, ఎక్విప్మెంట్స్ అప్లై చేయకుండా, ఆర్గనైజేషన్స్ అన్నీ అడ్డగోలుగా ఇదైపోయి చేస్తున్నంతకాలం మనకి వీ విల్ నాట్ హ్యావ్ ఎ బెటర్ హెల్త్ సిస్టమ్. ల్యాబ్ ఫెసిలిటీ 24 hours పెట్టించడానికి ఏం కష్టం వస్తుంది? ఇప్పుడున్న దానికి ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి, రిక్రూట్మెంట్ చేయడానికి ఏంటి? అన్ఎంప్లాయ్మెంట్ ఈస్ దేర్ ఈవెన్ అమంగ్ డాక్టర్స్. డాక్టర్స్ సంఖ్య తక్కువ ఉంది అన్నది ఇట్స్ ఎ మిస్కన్సెప్షన్, అబ్సల్యూట్ మిస్కన్సెప్షన్. డాక్టర్స్ ఉన్నారు, యు ఆర్ నాట్ రిక్రూటింగ్ దమ్, యు ఆర్ నాట్ గివింగ్ ప్రాపర్ శాలరీస్ అండ్ పే స్కేల్స్. ప్రపంచం మొత్తంలో హెల్త్ కేర్ ఈజ్ ద చీపెస్ట్ ఇన్ ఇండియా. ఇక్కడ హెల్త్ టూరిజం అందుకే ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ 15 to 20 times ఎక్కువ కాస్ట్ ఉంటుంది బయట ఎక్కడైనా కూడా. ఇక్కడ శాలరీస్కి 100 రెట్లు ఎక్కువ ఉంటాయి మిగతా చోట్ల శాలరీస్ చూస్తే. సో విత్ ఆల్ దీస్ థింగ్స్ ఆల్సో ఏ గవర్నమెంట్ డాక్టర్ ఈస్ ట్రయింగ్ టు డూ సంథింగ్. అందుకనే హెల్ప్లెస్ గవర్నమెంట్ డాక్టర్ ఇన్ దిస్ సిచ్యువేషన్ అని చెప్పి ఈ టాపిక్ టైటిల్ పెట్టాం అనమాట. ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ అట్లా మాట్లాడుతూ పోవడం కాదు. ఐ వాంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ యువర్ సైడ్ అండ్ దెన్ ఐ విల్ క్విక్లీ క్లోజ్ ఇట్. See, what should be asked is all these facilities. ఇవి వస్తేనే వస్తుంది. అక్కడ హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉండాలి. ఉన్నప్పుడే సిస్టమ్ డెవలప్ అవుతుంది. అవేవి లేకుండా డెవలప్ అవ్వాలి అంటే అది సాధ్యం కాదు. ఇప్పుడు ఈ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 250, 300 చేసేస్తుంటే ఇంకో విచిత్రం ఏంటి అంటే, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ పోయి ఫైనల్ ఇయర్ స్టూడెంట్ క్లాస్లో కూర్చొని ప్రాక్సీ చెప్తున్నాడు. వాడిని ర్యాగింగ్ చేసి నువ్వు వెళ్ళి నా ప్లేస్లో కూర్చోరా అని వీడు వెళ్ళిపోతున్నాడు. 3 నెలలు అట్లా ఒకడు ప్రాక్సీ చేశాడు. ఎందుకురా చేసావంటే వాడు నన్ను తిడుతున్నాడు కాబట్టి నేను ఫైనల్ ఇయర్లో కూర్చున్నానని చెప్తున్నాడు.